ఇక 16న రైతు భరోసా పెట్టుబడి సాయం జమకు ప్రభుత్వ కసరత్తు. అదే రోజు రైతులతో ముఖాముఖిలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో వానాకాలం సాగు సీజన్కు రైతు భరోసా కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఈ నెల 16న విడుదల చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు రైతుల ఖాతాలో నిధులు జమ చేసేందుకు కసరత్తు చేపట్టింది. ఇటీవల జరిగిన వ్యవసాయ శాఖ సమీక్ష మంత్రి మండలి సమావేశాల్లో రైతు భరోసా సాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. పథకానికి అయ్యే వ్యయంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆర్థిక శాఖ అంచనాలను రూపొందించి సీఎంకు నివేదిక అందించగా నిధుల విడుదల అయినా ఆమోదించినట్టు తెలుస్తుందట. విడుదలకు ఆయన 16న రైతు భరోసా రాబోతుంది. 3 నుంచి 4 ఎకరాల వరకు రైతు భరోసా ఇప్పటికే చాలా మంది రైతులకు అందింది. రాష్ట్ర వ్యాప్తంగా 5 ఎకరాల పైబడిన వాళ్ళందరికీ కూడా రైతు భరోసా 16 తారీఖు లోపు పడబోతుంది అని ఒక శుభవార్త చెప్పింది. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు ముందుగానే రాష్ట్రంలోకి వచ్చినాయి. విచ్చలవిడిగా విపరీతంగా వర్షాలు కొడతా ఉన్నాయి. అన్నదాతలందరూ దుక్కులు దున్నుతా ఉన్నారు. మరి అన్నదాతలకు భరోసా ఉండడానికి రైతులందరికీ భరోసా ఉండడానికి నింపడానికి రైతులందరికీ భరోసా నింపడానికి రైతు భరోసా కూడా మీ ముందుకు రాబోతుందని రాష్ట్ర సర్కార్ చెప్తుంది. రైతు భరోసా వేయడం, స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం, తద్వారా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే మనకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందన్న చర్చ కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చించుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ఉద్యోగులకు డిఏ పెంపు ఈ నెల వేతనంతో కలిపి జూలై 1 నుంచి చెల్లింపు, 2023 జనవరి నుంచి వర్తింపు, బకాయిలు పిఎఫ్ ఖాతాలో జమ, ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ. ఇవన్నీ ఎందుకు? రైతు భరోసా వేయడం, ఉద్యోగులకు డిఏ పెంపు అంటే ఇవన్నీ ఎలక్షన్ల కోసమే. ఎలక్షన్లు ఉంటే తప్ప ఈ దుర్మార్గులకు రాజకీయ నాయకులకు ఇది అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఎలక్షన్లు ఉంటే తప్ప మనం ఎట్లా గెలవాలి, ఏం తాయిలాలు ఇవ్వాలి అంతే. రైతులకు రైతు భరోసా ఇవ్వాలి, ఉద్యోగులకు డిఏలు ఇవ్వాలి, ఇంకా రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నారు. మరి అదేటి పోయింది? యువ వికాసం ఎటువా? ఇవన్నీ ఏదో ఒకటి చేయాలి, మభ్య పెట్టాలి, ఓట్లు వేయించుకోవాలి. మరి నిజంగానే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోతే ఇవన్నీ జరుగునా అంటే జరగకపోవు. వాస్తవం అది 100%.